హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్.G.Satya స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్, ఎక్సర్సైజ్ అండ్ ఫిట్నెస్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ వారంగల్. రన్నింగ్ చేస్తున్నప్పుడు ఆయాసం రావడం అనేది సహజం. ఈ ఆయాసంతో మీ రన్నింగ్ని అధిగమించలేకపోతున్నారు అని అంటే మాత్రం మీ అసమర్థతకి కారణం. మీరు రన్నింగ్లో రాణించాలంటే, శ్వాసను అధిగమించాలి అని అంటే ఫిజియోథెరపీలో ఏం చేయాలి, ఎట్లా చేస్తే అవుట్కమ్ రిజల్ట్స్ బాగుంటాయి అనేది ఈ వీడియో ద్వారా మనం డిస్కస్ చేద్దాం. రెస్పిరేషన్లో ఆక్సిజన్ బాడీ ఉపయోగించుకుంటుంది. ఆ తర్వాత పనికిరాని కార్బన్ డైఆక్సైడ్ని ఎక్స్పిరేషన్ రూపంలో బయటికి పంపిస్తూ ఉంటుంది. మనం ముక్కు ద్వారా గాలి తీసుకున్న తర్వాత తీసుకున్న గాలిలోని ఆక్సిజన్ మాత్రమే బాడీ ఉపయోగించుకుని మిగతా ఎక్కువైపోయిన కార్బన్ డైఆక్సైడ్ని బయటికి వదిలివేయడం జరుగుతుంటుంది. ఆ రన్నింగ్ చేసేటప్పుడు బీపీ పెరుగుతూ ఉంటుంది, రెస్పిరేటరీ రేట్ పెరుగుతూ ఉంటుంది. రెస్పిరేటరీ రేట్ పెరగడం ద్వారా ఏమవుతుంది అంటే ఎక్కువ గాలి లోపలికి పోతుంది. ఆ తర్వాత దానిలో ఉండే ఆక్సిజన్ని బ్రెయిన్కి సప్లై చేయడం, ఆ తర్వాత త్రూఅవుట్ బాడీ సప్లై చేయడానికి ఎక్కువ ప్రెషర్ను ఉపయోగిస్తూ ఉంటుంది. ఒకవేళ కనుక బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై తగ్గింది అని అంటే మాత్రం ఆ రన్నింగ్ చేసే పర్సన్కి అలసట, ఆయాసం ఎక్కువ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ బీపీ పల్స్ రేట్ పెరగడం నార్మల్గా ఉండే 72 కన్నా ఈవెన్ డబుల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మీ పల్స్ రేట్ని కనుక చెక్ చేసినట్లయితే తెలిసిపోతుంది మీ యొక్క హార్ట్ బీట్ ఎంత ఉంది అనేది. రెస్పిరేటరీ ప్యాటర్న్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి అబ్డామినల్ బ్రీతింగ్, ఒకటి చెస్ట్ బ్రీతింగ్. అబ్డామినల్ బ్రీతింగ్లో పొట్ట ఉబ్బిస్తున్నట్లుగా కండరాలను ఉపయోగిస్తూ శ్వాస తీసుకోవడం అన్నమాట. చెస్ట్ బ్రీతింగ్ లోపల ఛాతీని ఉబ్బించినట్లుగా గాలిని ఇలా తీసుకోవడం, ఆ తర్వాత ఇలా వదిలేయడం. ఈ ఛాతీ మూమెంట్స్ ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. మీరు రన్నింగ్ చేస్తున్నప్పుడు ఏ రకమైన బ్రీతింగ్ ప్యాటర్న్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు అనేది మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. మెయిన్గా అబ్డామినల్ బ్రీతింగ్ టెక్నిక్ ఫాలో అవ్వడం మంచిది. బ్రీతింగ్ ప్యాటర్న్లో ఎక్కువగా చెస్ట్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ తగ్గిస్తూ అబ్డామినల్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ని ఎక్కువగా అలవాటు చేసుకోవడం మంచిది. ఎందుకంటే చెస్ట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్లో ఆయాసము, అలసట ఎక్కువ జరుగుతూ ఉంటుంది. రన్నింగ్ చేసేటప్పుడు కొందరు ముక్కు ద్వారా గాలి తీసుకుంటారు, ఆ తర్వాత ముక్కు ద్వారానే వదిలిపెడుతూ ఉంటారు. కొందరు ముక్కు ద్వారా గాలి తీసుకోవడం, ఆ తర్వాత నోటి ద్వారా వదలడం చేస్తుంటారు. మరీ కష్టమైన సమయంలో చాలామంది ఏం చేస్తారంటే నోటి ద్వారా గాలిని తీసుకోవడం, ఆ తర్వాత నోటి ద్వారానే వదలడం చేస్తూ ఉంటారు. ఈ టెక్నిక్స్లలో ది బెస్ట్ టెక్నిక్ ఏది అని అంటే ముక్కు ద్వారా గాలిని తీసుకోవడం, ఆ తర్వాత నోటి ద్వారా వదిలేయడం. రన్నింగ్ చేస్తున్నప్పుడు ముక్కు ద్వారా సాధ్యమైనంత వరకు ఎంత గాలి తీసుకోగలుగుతారో అంత గాలిని తీసుకోవడం, ఆ తర్వాత వదిలిపెట్టడానికి నోటి ద్వారా మొత్తం ఎక్కువసేపు గాలిని బయటికి వదిలిపోయవచ్చు. నోటి ద్వారానే గాలి తీసుకోవడం, నోటి ద్వారానే గాలి వదలడం ద్వారా చాలా డేంజర్ ప్రాబ్లంలు అవుతాయి. ఎందుకంటే నోరు ఎండిపోతుంది, గొంతు ఎండిపోతుంది. దాంతో మీరు ఆయాసం ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు. రన్నింగ్ చేసేటప్పుడు శ్వాస అడ్డంకి కావద్దు అని అనుకుంటే ఈ టిప్స్ను ఫాలో కండి. మొదటగా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ని ప్రాక్టీస్ చేయడం. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ హెవీగా ఎలా ప్రాక్టీస్ చేయాలి అని అంటే సాధ్యమైనంత వరకు ముక్కు ద్వారా గాలి తీసుకోవడం, ఆ తర్వాత నోటి ద్వారా గాలిని వదలడం. కంటిన్యూస్గా ఒక 2-3 నిమిషాలు కనుక మీరు ప్రాక్టీస్ చేశారు అని అంటే మీ యొక్క ముక్కు ద్వారా గాలి తీసుకోవడం, ఛాతీ, ఆ తర్వాత కడుపు నిండుగా గాలి తీసుకోవడం, ఆ తర్వాత సాధ్యమైనంత వరకు ఎంత గాలిని బయటికి వదులుతారో అంత గాలిని బయటికి వదలడం. ఈ విధంగా మీరు ఒక 2-3 నిమిషాల పాటు కంటిన్యూస్గా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ చేస్తే మీ యొక్క బ్రెయిన్కి సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతున్నట్లుగా హెవీగా ఒక రకమైన టెన్షన్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఆ టెన్షన్ అనేది కంటిన్యూస్గా మీరు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మొస రావడం, ఆయాసం రావడం అనేది తట్టుకోగలుగుతారు.
ఇంకొక టెక్నిక్ ఏంటంటే మీరు సాధ్యమైనంత వరకు హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ చేయడం మంచిది. హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్లలో ఎక్కువగా స్ప్రింటింగ్ అలవాటు చేయాలి. హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్లో స్ప్రింటింగ్ని అలవాటు చేసేటప్పుడు తక్కువ సమయంలో ఎక్కువ దూరాన్ని పరిగెత్తారు. ఫస్ట్ రోజు ఒక నిర్దిష్ట దూరాన్ని పరిగెత్తిన తర్వాత సెకండ్ డే రోజు దానికి కొంత ఎక్కువ దూరం పరిగెత్తడం అలవాటు చేసుకోవాలి. థర్డ్ డే రోజు అదే సమయంలో ఇంకొంచెం ఎక్కువ దూరం పరిగెత్తుతూ ఉంటే మీరు గ్రాడ్యువల్గా మీ యొక్క స్టామినాని ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు. ఆయాసం లేకుండా పరిగెత్తడానికి అలవాటు అవుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ సలహాలను సూచనలు మాకు ఫీడ్బ్యాక్ రూపంలో అందివ్వండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.